వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారతదేశం అంటేనే యువత అభివృద్ధితోనే దేశం అభివృద్ధి అవుతుందన్న ఉపన్యాసాలను ఎన్నో విన్నాం, ఇప్పటికీ వింటూనే ఉన్నాం. కానీ ఆ యువత ఇప్పుడు అర నిమిషానికొకరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం భూతం, అదేదో దెయ్యం అనుకునేరు. కానే కాదు, గతంలో మనుషులను దెయ్యాలు ఆవహించేది అనేవారు. కానీ ఇది దెయ్యాల కన్నా ఘోరమైన పిశాచం. మనకు తెలియకుండానే మనల్ని లోబరుచుకుంటూ మనల్ని కోలుకోని దెబ్బతీస్తుంది. మనం తిరిగి చూసేలోపు కల్లాస్ చేసేస్తుంది. అదే బెట్టింగ్ భూతం. 10వ తరగతి పిల్లాడి నుంచి 25 ఏళ్ల యువకుల వరకు పరుగులెత్తిస్తూ ప్రాణాలను బలిగొంటుంది. రాష్ట్రంలో పేకాట, బెట్టింగ్స్, గేమ్స్ నిషేధించిన పోలీసులు ఆన్లైన్ వేదికగా యథేచ్ఛగా జరుగుతున్న వాటిని అరికట్టడం మరిచారు. ఆన్లైన్ వేదికగా 100కు పైగా బెట్టింగ్ సంస్థలు 24 గంటల పాటు జూదాలను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి చెందిన 10 లక్షల మంది ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిన రమ్మీ సర్కిల్, జంగ్లీ రమ్మీ, S23, అడ్డా 52 రమ్మీ, తాజ్ రమ్మీ, రమ్మీ కల్చర్లో పేకాట, క్యాషినో, లూడో గేమ్స్ ఆడుతూ అప్పుల పాలవుతున్నారు. రాష్ట్రంలో 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం నిషేధించిన ఆన్లైన్ వేదికగా బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ సంస్థలు డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు పేటీఎం, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పేయూ మనీ, ఓలా క్యాష్, మోబిక్విక్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్నాయి. కాగా గడిచిన 2 ఏళ్ల కాలంలో బెట్టింగ్ యాప్స్ కారణంగా 20 మంది అప్పుల పాలైన, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ చేసిన పోలీసులు దాదాపు 108 ఇల్లీగల్ URL బ్లాక్ చేసిన జోదం ఆగడం లేదు. ఈ క్రమంలో జూదరులు చైనీస్ URLలను ఫాలో కాకుండా అనేక ఇల్లీగల్ URL ద్వారా బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. కాగా ఆన్లైన్లోని వందలాది బెట్టింగ్ యాప్లలో తెలంగాణ నుంచి ఏటా 5,000 కోట్ల రూపాయల మేరకు టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ, ఏపీలలో బెట్టింగ్ యాప్స్కు అనుమతి లేకపోవడంతో జూదరులు వేరువేరు ప్రాంతాల నుంచి మాక్ లొకేషన్, ఫేక్ GPS ద్వారా జియో ఫెన్సింగ్ యాక్సెస్ పొందుతున్నారు. మహారాష్ట్రలో ఆన్లైన్ బెట్టింగ్లను అనుమతి ఉండడంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు గూగుల్ ద్వారా ఫేక్ GPS డౌన్లోడ్ చేసుకొని అటు నుంచి బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. రాత్రి పగలు ఆన్లైన్లో జూదాలు జరుగుతుండడంతో లక్షలాది మంది యువత వీటి బారిన పడుతున్నారు. ఇదిలా ఉండగా బెట్టింగ్ యాప్లో జూదం ఆడుతున్న వారు వారి తరపున మరొకరిని చేర్పిస్తే ప్రోత్సాహకంగా కొంత నగదు ఖాతాలోకి బదిలీ చేస్తూ కొత్త జూదరులను ఆకర్షిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో సినీ, టీవీ నటులు, సామాజిక సేవకుల ముసుగులో ఇన్ఫ్లుయెన్సర్లు పలు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వైనం వెలుగు చూసిన విషయం విదితమే. ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంగా మారిన జూదరులు తాము కోల్పోయిన మొత్తాలను తిరిగి రాబట్టుకునేందుకు అప్పులు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్లో ఉన్నది పోగొట్టుకుని ఇరుగు పొరుగు వారి నుంచి, బంధువులు, స్నేహితుల వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేసి కొందరు ముఖం చాటేస్తుండగా మరికొందరు బలవన్మరణాలకు పాల్పడి తలువు చాలించారు. అయితే మరికొందరు ఆన్లైన్లో రుణాలిచ్చే యాప్లను ఆశ్రయించి అప్పులు చేస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా సులభంగా రుణాలిచ్చే ఆన్లైన్ యాప్ల వివరాలు సేకరిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రుణ యాప్ వేధింపులపై దాదాపు 500 కేసులు చెల్లించలేక, ఇటు యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక 2 ఏళ్ల వ్యవధితో 30 మంది ఆత్మహత్యలు చేసుకుని మృతి చెందినట్లు పోలీసు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని ఆ అప్పులను తీర్చలేక ప్రాణాలను తీసుకుంటున్న వారిలో అత్యధిక శాతం యువకులే ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.
సినీ నటులు సెలబ్రిటీల ప్రచారం వల్ల గడిచిన 2 ఏళ్ల కాలంలో బెట్టింగ్ యాప్ల ప్రభావం పెరిగిందని పోలీసులు తేల్చి చెబుతున్నారు. జూదంలో సులభంగా ఆర్జించవచ్చన్న సినీ నటులు, సెలబ్రిటీల మాటలను నమ్మిన యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయిన అనేక మంది యువకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ యాప్ల వలన భారీగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారని పోలీసుల విచారణలోనూ తేలిందన్నారు. ఏడాది కాలంలో ఈ బెట్టింగ్ యాప్ల కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 20 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు వారి కుటుంబాలను కలిసి వివరాలు సేకరిస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లపై కఠిన నియంత్రణలు విధించాలని చూస్తుంది. ఈ కేసు మరింతగా ఉత్కంఠ సృష్టిస్తుండగా సినీ తారల ప్రమోషన్ల కారణంగా ప్రజలకు ఎంత మేరకు నష్టం జరిగిందన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో నటీనటులు, సెలబ్రిటీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా? దీంతో బెట్టింగ్ ప్రమోషనల్ ఆగిపోతాయా? బాధితులు ఇప్పటికైనా స్వీయ నియంత్రణ పాటిస్తారా? ఇక ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, యువత ఆన్లైన్లో ఈ బెట్టింగ్ యాప్ల మాయలో పడి చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్ళిన సంఘటనలు చూస్తూ ఉన్నాము. సో దీన్ని ఎలా అరికట్టాలి? దీని గురించి మీ స్పందన ఏంటి? బెట్టింగ్ యాప్లు అదేవిధంగా ఆన్లైన్లో ఇస్తున్నటువంటి రుణాలు, ఇవి ప్రధానమైనటువంటి అంశాలుగా ఇటీవల కాలంలో మనకి అన్ని రాష్ట్రాల్లో తరతమ స్థాయిల్లో ఇవన్నీ కూడా మనకి నమోదవుతున్నాయి. ముఖ్యంగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యువత ఆత్మహత్యలకి కాదు, యువకులు అంటే వివాహమైనటువంటి వాళ్ళు కూడా దుర్వ్యసనాలకు లోనయ్యి, లేకపోతే కుటుంబాలను ఒక్కసారిగా పెద్దవాళ్ళు చేద్దామనేటువంటి దురాలోచన లేదా దూరాలోచనతో కానీ అనేక మంది ఇలాంటి అవాంఛనీయమైనటువంటి వాటికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా అత్యాశ, దురలవాట్లు, ఇవన్నీ కూడా వీటికి ప్రధానమైనటువంటి కారణాలుగా కనిపిస్తుంది. వీటికి సంబంధించి పటిష్టమైనటువంటి చట్టాలు, నిరోధించేటువంటి చట్టాలు మన దేశంలో లేకపోవడం అనేటువంటిది ఒక విషాదకరమైనటువంటి పరిస్థితి. రాష్ట్రానికి ఒక నిబంధన, రాష్ట్రానికి ఒక విధానం, ఇవన్నీ కూడా ఈ ఉల్లంఘనలకి దారితీస్తున్నాయి అనేది మనం చెప్పుకోవాలి. ఈ ఉదంతాలన్నీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి ఉదంతాలు అన్నీ జరుగుతున్నట్టు కేంద్రానికి తెలిసినప్పటికీ రాష్ట్రాలతో సంప్రదించి వీటిని నిరోధించడానికి, ముఖ్యంగా యువత వీటి బారిన పడకుండా లేదా చెడు వ్యసనాలకు లోను కాకుండా జీవితాలను నాశనం చేసుకోకుండా ఏం చేయాలి ఏమిటి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వ పెద్దల వైపు నుంచి ఇంతవరకు రాకపోవడం అనేది నిజంగా గర్హనీయమైనటువంటి పరిస్థితి. అనేక అంశాల గురించి చర్చిస్తున్నారు, అనేక అంశాల గురించి చట్టాలు చేస్తున్నారు, లేకపోతే బోధనలు చేస్తున్నారు. మరి ఇది ఒక సామాజిక సమస్యగా మారినటువంటి విషయం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియదా, లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలకు తెలియదా? ఎందుకని దీనికి ఒక ప్రాధాన్యతనిచ్చి ఇలాంటి వాటి నుంచి ప్రజల్ని, యువతని రక్షించడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది పెద్ద ప్రశ్న. అందువలన ఒక సమగ్రమైనటువంటి చట్టం, దేశం మొత్తానికి వర్తించేటువంటి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు గోవాలో క్యాసినోల్ని అనుమతిస్తున్నారు, లేదా ఇతరత్ర అలాంటి వాటిని సముద్రం మీద కావచ్చు, ఓడల్లో కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిని కూడా అనుమతిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాటరీలని అనుమతించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఆ రాష్ట్రాలు ఆ లాటరీలు ఎందుకు అనుమతిస్తున్నాయి, వాటి వల్ల ఆ రాష్ట్రాలకు వస్తున్నటువంటి లాభం ఎంత, లేదా లాటరీలు మానేస్తే వచ్చేటువంటి నష్టం ఎంత, లాటరీలు లేనటువంటి రాష్ట్రాలకు జరుగుతున్నది ఏంటి, ఇలాంటివన్నీ కూడా సమగ్రమైనటువంటి చర్చ జరగడానికి మరి ఎవరు పూనుకోవాలి అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఇప్పుడు బెట్టింగ్ క్యాసినోలు ఉన్నటువంటి గోవా క్యాసినోలకు వ్యతిరేకంగా గోవా చర్య తీసుకోవాలి. ఎందుకని? దానివల్ల దానికి ఒక గణనీయమైనటువంటి రాబడి వస్తుంది.
ఆ రాబడిని వదులుకోవడానికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సిద్ధం కాదు. అదేవిధంగా లాటరీలు కేరళ కావచ్చు, సిక్కిం కావచ్చు, లేదా మరొక రాష్ట్రం కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో లాటరీ ఉంది. దానివల్ల ఆ రాష్ట్రాలకి కొంత రాబడి వస్తున్నమాట వాస్తవం. మరి ఆ రాబడిని వదులుకుంటే మరి కేంద్రం ఏమన్నా కాంపెన్సేట్ చేస్తుందా? ఇప్పుడు జిఎస్టీని తీసుకొచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల్లో వివిధ రకాల అమ్మకపు పన్నులు ఉన్నాయి. అప్పుడు చెప్పింది ఏమిటి? అప్పటికి వస్తున్నటువంటి అమ్మకపు పన్నుల కంటే తక్కువ కనుక వచ్చేట్లయితే మేము కాంపెన్సేట్ చేస్తామని చెప్పింది. అందువల్ల అలాంటి ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని తీసుకురావాల్సి ఉంది అనేది నా అభిప్రాయం. అయితే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఆన్లైన్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వారిది ఎంత తప్పో, ఇప్పుడు ఆడేవాళ్ళు వారిది కూడా ఖచ్చితంగా అది నేరం కిందకే వస్తుంది. కాబట్టి ఆ ఏదైతే యూజర్స్ ఉంటారో వాళ్ళ లాగిన్ అయ్యేటప్పుడు కానీ అలాంటి వివరాలు అందుబాటులోకి వచ్చేలాగా ఏమైనా టెక్నాలజీ యూజ్ చేస్తే, అంటే ఆ గేమింగ్ యాప్లోకి వెళ్ళి వాళ్ళు లాగిన్ అయిన వెంటనే వారిపైన క్రిమినల్గా చర్యలు తీసుకునేలాగా ఇలాంటి ఫీజిబిలిటీ ఏదైనా అవకాశం ఉంటుందా? సాంకేతికంగా ఏది అసాధ్యం కాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే గతంలో గుజరాత్ మీద బీబీసీ డాక్యుమెంటరీని తీసినప్పుడు ఆ బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా లేదా భారతదేశంలో అది కనపడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది కదా. అదే విధమైనటువంటి పద్ధతిని అవాంఛనీయమైనటువంటి యాప్లు వీటన్నిటిని కూడా లేదా వెబ్సైట్స్ వీటన్నిటిని కూడా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదు? ఒకవేళ సాధ్యం కాకపోయేట్లయితే నిపుణులను అడగండి. జాతీయంగా అనేక మంది నిపుణులు ఉన్నారు. ఐటీ రంగంలో పేరు మోసినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, లేదా అంతర్జాతీయంగా ఉన్నారు. మీకు అసలు చిత్తశుద్ధి అనేటువంటిది ముఖ్యం తప్ప ఇక్కడ అసలు కొంత యాప్లు కానీ బెట్టింగ్లు కానీ వేళ్ల మీద లెక్కించదగినటువంటివి ఉంటాయి. వాటికి బలయ్యేటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అందువల్ల వేళ్ల మీద లెక్కించదగినటువంటి వాళ్ళని నిరోధించేట్లయితే లక్షలాది మందికి అలాంటి అవకాశం ఉండదు కదా. అందుకని ఎక్కడ చర్య తీసుకోవాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశంగా మనం చూడాలి. అందుకనే ఈ యాప్స్ లేదా ఈ ఆన్లైన్ లోన్స్ ఇటువంటి వాటన్నిటిని కూడా నిరోధించేందుకు అవసరమైనటువంటి సాంకేతిక ప్రక్రియలన్నింటినీ కూడా అటు కేంద్రము, రాష్ట్రాలు వాటిని పరిశీలించాలి. ఆ మేరకు తక్షణమే తీసుకోవాల్సినటువంటి చర్యలుగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకి స్పష్టం చేస్తున్నాయి. అయితే ఊర్లలో పేకాట ఆడేది ఒక కాలంలో ఆ పేకాటల్ని వాటిని జోదాల్ని చాలా వరకు నివారించడం జరిగింది. ఎందుకంటే పోలీసులు గట్టిగా దాని మీద శ్రద్ధ పెట్టారు. సో ఈ ఆన్లైన్లో అలాగా ఈ పేకాట ఎంత వ్యసనమో ఆన్లైన్ గేమింగ్ యాప్ ఇంతకంటే ఎక్కువ వ్యసనం. కాబట్టి దీని మీద నిఘా పెట్టడానికి పోలీసులకి అంటే టెక్నాలజీ పరంగా అడ్డు వస్తుందా? అంటే టెక్నాలజీ పోలీసులు అందిపుచ్చుకోలేకపోతున్నారా? ఇప్పుడు రమ్మీ ఆడటానికి సుప్రీంకోర్టే పర్మిషన్ ఇచ్చింది కదా. రమ్మీ అనేటువంటిది ఒక స్కిల్ గేమ్, నైపుణ్యమైనటువంటి గేమ్ అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. అందుకని ఆ చట్టం చెప్పినటువంటి దానికి ఆ విధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అందుకని అటువంటి చట్టాలను ఎందుకు మార్చుకోకూడదు? నిర్వచనాలని వేరే నిర్వచనాలు ఇచ్చి చట్టపరంగా కూడా నిషేధించడానికి అవసరమైనటువంటి నిర్వచనాలను తీసుకురావచ్చు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు పేకాట ఉన్నది. పేకాట డబ్బులు పెట్టి ఆడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నమాట వాస్తవం. అదే సందర్భంలో ప్రయాణాల సమయంలోనూ లేకపోతే ఇళ్లలో కుటుంబ సభ్యుల మధ్య కాలక్షేపం కోసం కూడా దాన్ని ఆడతారు. అందుకని దానికి ఉన్నటువంటి ఆ స్వభావం ఏ లక్ష్యంతో ఆడుతున్నారు, ఏ ఉద్దేశంతో ఆడుతున్నారు అనేటువంటిది తెలుసుకోవడం కష్టం కాదు. కానీ నిజంగా పేకాట క్లబ్బులు గ్రామాల్లో కావచ్చు లేకపోతే పట్టణాల్లో కావచ్చు, పేకాట క్లబ్బులు ఇప్పటికీ నిరంతరం సాగుతూనే ఉన్నాయి. రోజుకి లక్షలు పందాలు కాస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నాయి. గుల్ల చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలిసిందే. అందుకని ఇలాంటి వాటన్నిటి మీద అవసరమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం జరగాల. ఎక్కడ ఏ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, లేదా చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఎవరు అడ్డదారిలో వినియోగించుకుంటున్నారు, దానికి కోర్టులు ఏ విధంగా సహాయపడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లాంటి వాటికి సంబంధించి ప్రముఖులుగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ కానీ రాణా కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అనుమతి ఉన్నటువంటి వాటికి మాత్రమే మేము యాడ్స్ చేశాము, మేము చేసిన తప్పేంటని చెప్పేసి వాళ్ళు సవాల్ చేస్తున్నారు.
కొన్నిటికి అనుమతి లేనటువంటి వాటికి కొంతమంది చేశారు. అదేవిధంగా ప్రకాష్ రాజు, నేను తెలియక చేశాను, తెలుసుకున్న తర్వాత దాని నుంచి నేను ఓ, వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చినా కానీ నేను చేసినటువంటి యాడ్స్ ఇస్తున్నారు, దాని మీద నేను అభ్యంతరం తెలిపాను అని చెప్పేసి ఆయనకు వివరణ ఇస్తున్నాడు. వాస్తవం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రకాష్ రాజు గారు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చట్టం తెలియక కానీ లేదా డబ్బులు వస్తాయనేటువంటి ఆశతో కానీ అలాంటి వాళ్ళు చేసిన మాట వాస్తవం. అందుకని అటువంటి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు మనం ఎయిడ్స్ గురించి చెప్తున్నాం కదా, ఎయిడ్స్కి చికిత్స లేదు, నిరోధం తప్ప, నివారణ తప్ప అనేటువంటిది ఉంది కదా. అదే విధంగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఆన్లైన్ లోన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఒక విధంగా సమాజాన్ని ఒక ఎయిడ్స్ లాగా పట్టి పీడిస్తున్నాయి. అందుకని దాన్ని ఏ విధంగా నిరోధించాలనేది ఇవాళ సమస్య. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఏదైతే సెలబ్రిటీలు ఈ గేమింగ్ యాప్స్ని ప్రోత్సహించారు, వాళ్ళకి అంబాసిడర్లుగా అడ్వర్టైజ్మెంట్ పరంగా వాళ్ళు పనిచేశారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ గేమింగ్ యాప్స్ యూజ్ చేసుకుని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఆడిన వాళ్ళు కావచ్చు, వీరి మీద కూడా కేసు ఏదైనా నమోదయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళేమీ కేసులు పెట్టలేరు, ఎందుకంటే చెప్పుకోవటమే పరువు తక్కువ. అందుకని ఆ విధంగా డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అనేక మంది చెప్పుకోలేక లేదా తలెత్తుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అది విషాదకరం. అందుకని ఆ విధమైనటువంటి వాళ్ళెవరు చెప్పుకోలేరు. ఇప్పుడు జూదం నిర్వహించడం ఎంత నేరమో, జూదం ఆడటం కూడా ఒక నేరం కిందకే వస్తుంది. కానీ అసలు ఆడటం అనే దాన్ని ముందు నిరోధించాలి. ఆడటం నిరోధించేట్లయితే ఆడేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు కదా. అందుకని అసలు ఈ సమస్య ఏమిటి అనేటువంటిది ఇంత చర్చ జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈవెన్ తెలంగాణలో ఈ కేసులు లేకపోతే సెలబ్రిటీస్ మీద సంచలనాత్మకంగా గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సంస్థలు కావచ్చు, లేకపోతే అనేకమైనటువంటి సంస్థలు లేదా నిపుణులు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరితోటి ఒక సమావేశం వేసి ఇది తెలంగాణలో ఒక సమస్యగా ఉన్నది, దీన్ని మనం ఏం చేయగలము, ఏం చేయాలి అనేటువంటిది ఒకటి. అదేవిధంగా ఇప్పుడు సినిమా పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళు కానీ లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎందుకు ఈ విధమైనటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు, తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అనేటువంటిది ఒకటి. గతంలో చూసాం మనం, మహేష్ బాబు లాంటి వాళ్ళు లేదా ఇంకా కొంతమంది ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని యాడ్స్ లో వాళ్ళు చేస్తే వాటి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పేటువంటి మాటలకి లేదా ఉత్పత్తులకి నాణ్యమైనటువంటి కాదు, మోసపోతున్నాం అనేటువంటివి వచ్చినాయి. అందువల్ల అలాంటి సమస్యలన్నీ కూడా ఇమిడున్న కారణంగానే ఇటు రాష్ట్రము చర్యలు తీసుకోవాలి, అటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలనేదే. కోటేశ్వరరావు గారు, ఏదైతే నెల్లూరులో చూసుకుంటే రాంబాబు అనే వ్యక్తి కూలి పని చేసుకునే అతను 60 లక్షల రూపాయలు అప్పు చేసి మరి ఈ గేమింగ్ యాప్లో డబ్బులు ఆడి పోగొట్టుకున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన చెప్పేది బాలకృష్ణ హోస్ట్ చేసిన షోలో ఈ గేమింగ్ యాప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, దాన్ని చూసి నేను ఈ గేమింగ్ యాప్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నానని అతను చెప్పడం జరిగింది. సో ఎలా చూడాలి ఇలాంటివి? ఇప్పుడు కూలి పని చేసుకునేటువంటి వ్యక్తికి 68 లక్షలు ఎట్లా వచ్చాయి అనేటువంటిది నా అనుమానం. 68 లక్షలు రావటం అంటే ఏంటి? కూలి పని చేసుకున్నటువంటి వాడికి ఏదైనా విలువైనటువంటి ల్యాండ్స్ ఉంటే వాటిని అమ్ముకొని ఆ విధమైనటువంటి వాటిని చేయాలి. మరి ఆ విధంగా చేస్తున్నప్పుడు అటువంటి డబ్బులు పోగొట్టుకుంటున్నప్పుడు మరి కుటుంబ సభ్యులు కానీ లేదా ఆ గ్రామంలో కానీ పట్టణంలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక బాలకృష్ణ గారు చేసినటువంటి దాని మీదనే అని చెప్పేసి బాలకృష్ణ గారి మీద మరి అటువంటి ఎంతమంది ఉన్నారు? ఆ విధంగా 68 లక్షలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఆ ఊళ్ళో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు. అందుకని డెఫినెట్ గా అలాంటి వాటిల్లో బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు కూడా వాటిల్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఒక్కళ్ళు నాశనమైనా, ఒక్కడి ప్రాణం పోయినా కానీ వాళ్ళు చేసినటువంటి యాడ్ వల్ల, వాళ్ళు చెప్పినటువంటి దాన్ని గుడ్డిగా నమ్మినందువల్ల ఒక్క ప్రాణం పోయినా కానీ అది వాళ్ళకి ఆ విధమైనటువంటి సామాజిక బాధ్యత ఉండాలని లేదా? మరి బాలకృష్ణ గారు ఏమన్నా స్పందించారా? ఇంతవరకు అయితే స్పందించినట్టు ఎక్కడ నేనైతే మీడియాలో చూడలేదు. అందుకని ఇన్ఫ్లుయెన్సర్స్ కి లేదా ఈ సెలబ్రిటీస్ కి వీళ్ళకి కూడా సామాజిక బాధ్యత ఉండాలి. సామాజిక బాధ్యత లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు,
మేము ఏది చెప్తే అది చేస్తాం, నటించడం తప్ప అందులో ఏముందో మాకేం సంబంధం లేదు అంటే కుదరదు కదా. రైట్ సార్. సినిమాల్లో కూడా ఇవాళ చర్చ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ కోటేశ్వరరావు గారు మీ విశ్లేషణ అందించినందుకైతే. ఈ గేమింగ్ యాప్స్కి సంబంధించి దీనికి బానిసలు అవుతున్న యువతకి సంబంధించి పూర్తి అప్డేట్స్ కానీ ఇవ్వడానికైతే మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. బెట్టింగ్ యాప్ పేరుతో అనేక మంది మృత్యువార్త పడ్డది మనం చూసినాము. అయితే ఈ బెట్టింగ్ యాప్ లో గతంలో చూసినట్లయితే పేకాడ్ రాయలుగా ప్రసిద్ధిగా ఉండేటటువంటి వారు పోలీసులు అరెస్ట్ చేసేవారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే, యావత్ భారతదేశంలో తెలిసింది. కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్ పేరుతోటి సినీ ప్రముఖులు అనేక మంది సెలబ్రిటీస్ చేస్తున్నటువంటి యాడ్స్ సంబంధించినటువంటి ఆకర్షితులై అనేక మంది కూడా ఈ ప్రలోభాలకు లొంగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే సెలబ్రిటీస్ కావచ్చు, మామూలు లేబర్ గా పనిచేస్తున్న కూలీలు కావచ్చు, టోటల్ గా ఈ బెట్టింగ్ యాప్ లోని బలైపోతూ అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి కూడా తెలుగు రాష్ట్రంలో చూస్తున్నాము. దీనికి ఈ సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి విషయాలకు వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఒక సవాల్గా మిగిలినటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో బెట్టింగ్ పర్మిషన్స్ ఇస్తున్నారా, రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నారా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్ సంబంధించిన వ్యాపే కాకుండా ఒక సంబంధించినటువంటి ఆటగా తీసుకొని దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ యావత్ భారతదేశంలో కానీ ఎక్కడ యాప్ సంబంధించినటువంటి దీనికి పర్మిషన్స్ కూడా లేవు. కానీ ఆ గూగుల్లో కానీ సంబంధించినటువంటి ఒక నెట్వర్క్ లో ఆన్లైన్ లో తీసుకొని ఒక మోసపూరితమైనటువంటి దురుద్దేశంతో ఈ ఆన్లైన్ సంబంధించినటువంటి ప్రయోగాలు చేసి అనేక మంది యువతని కావచ్చు, అనేక మంది వ్యాపారాలు చేస్తున్న వారిని కావచ్చు, సినీ సెలబ్రిటీస్ కావచ్చు బలైనటువంటి పరిస్థితి. కొంతమంది చూసినట్లయితే నిరుపేద కుటుంబాలు కూడా లక్షలాది రూపాయలు పోగొట్టుకొని మృత్యువార్త పడ్డటువంటి పరిస్థితి. ప్రధానంగా తెలంగాణలో చూసినటువంటి 58 మంది కేవలం బెట్టింగ్ యాప్ ద్వారానే మృతి చెందారు. దీనికి సంబంధించిన కుటుంబాలు కూడా ఇప్పటికీ వాపోతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఆన్లైన్ లో ఇచ్చినటువంటి యాడ్స్ చూసి వీళ్ళు ఆకర్షితులై మోసపూరితమైన ప్రకటనలను చూసి చేసినటువంటి దీనికి ఇక్కడ అమాయక కుటుంబాలే కాదు, సెలబ్రిటీస్ కూడా బలైతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే అనేక మంది మనం డిస్ప్లేలో చూస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన ప్రముఖులు అంతా తెలిసిన వారు కూడా ఈ యాప్ కు మోసపోయి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు నోటీసులు కూడా అందాయి. దీనికి సంబంధించిన వ్యాప్ నిర్వాహకులను మాత్రము పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనేది కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెంట్ పోలీసులే కావచ్చు, ఇంకొక రాష్ట్ర స్థాయి పోలీసులే కావచ్చు, కొంత సందిగ్ధం నెలకొన్న పరిస్థితి. ఇక జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోని మారుమూల గ్రామానికి సంబంధించిన యువతులు కూడా ఈ బెట్టింగ్ యాప్ లోని పార్టిసిపేట్ చేసి అనేక కేసులకు బలైన పరిస్థితి. వారి డబ్బును కాజేసుకున్న చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుగాను వీరు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నల్గొండ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి క్రియేట్ చేసినటువంటి అతను కూడా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలోని బెట్టింగ్ యాప్ సంచలనం సృష్టిస్తే ప్రముఖుల నుంచి పారిశ్రామికవేత్తలతో పాటు కూడా అనేక మంది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ జాతీయ స్థాయిలో జరుగుతున్న మోసాలు కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మోసాలే కావచ్చు, సినీ ప్రముఖులను చూసి మోసపోయినటువంటి అనేక మంది మా కుటుంబ సభ్యులే కావచ్చు, మృత్యువార్త పడ్డ కుటుంబాలకు కూడా ప్రభుత్వాలు కూడా ఒకటే సూచన చేస్తున్నాయి. ఒక డిస్ప్లేలో వచ్చే వ్యాధిని చూసి కానీ సంబంధించిన అధికారికంగా ప్రభుత్వం అనుమతి లేని బెట్టింగ్ లకు పోయి అనవసరంగా ఇబ్బంది పడకూడదని గతంలో కూడా డిస్ప్లే చేస్తూ అనేక ప్రకటనలు చేసినాయి ప్రభుత్వాలు. అయినా ఎవరు పట్టించుకోకుండా సెలబ్రిటీస్లు వాళ్ళకి సంబంధించినటువంటి హీరోల అభిమానంతో జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్ డిస్ప్లేలో ఉన్నటువంటి యాడ్స్ చూసి అనేక కుటుంబాలు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సో దీనిని ప్రభుత్వాలు సీరియస్గా తీసుకొని దీన్ని అరికట్టాలని కోరుకున్నాం. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ PRK న్యూస్.